ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి అయితే నేను మా పాప బర్త్డేకి అయితే షాపింగ్ అయితే చేశానమాట. సో మా పాప బర్త్డే షాపింగ్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ వస్తువు నచ్చిందో ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. అండ్ నా పాపకి ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. మొదటిసారిగా వచ్చేసి డ్రెస్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఫ్రాక్ అనమాట. సో కేక్ కటింగ్కి నైట్ టైం కేక్ కటింగ్ జరుగుతుంది కాబట్టి సో ఫ్రాక్ అయితే ఈ విధంగా బాగుంటుంది అని అయితే నేను ఈ విధంగా తీసుకున్నాను. చూడండి ఫ్రాక్ ఎలా ఉందో. సో ఈ కలర్ ఉందనమాట. ఈ కలర్ తనకు కూడా లేదు, యాక్చువల్లీ రేర్ ఈ కలర్ దొరకడం కూడా. ఇంకా ఈ మోడల్ అయితే చాలా యూనిక్గా బాగుంది అనిపించి నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. సో డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ఉంది, చూడండి ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. సో ఈ విధంగా 3-4 లేయర్స్తో అయితే వచ్చేసింది అనమాట. డ్రెస్ ఫైనల్గా బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసింది, చూడండి సింపుల్గా. సో సమ్మర్ కాబట్టి తను క్యారీ చేసే విధంగా అయితే ఉంది. సో అంటే పిల్లలు నెట్టెడ్ ఇంకా వేరే హెవీగా వర్క్ అలా అయితే పిల్లలు క్యారీ చేయలేరు కదా. సో ఈ విధంగా సింపుల్గా ఉంటే సో వాళ్ళు కొద్దిసేపు అయినా క్యారీ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ అనమాట. సో ఇదైతే ప్రిన్సెస్ వేసుకుంటారు కదా. సో నా కూతురు అయితే చాలా యాక్చువల్లీ ఉంది, తనకి స్టీల్ వచ్చేసి ఉందన్నమాట మొత్తం. సో అది 2 years బ్యాక్ తీసుకున్నాను, బట్ ఇది క్యూట్గా బాగా నచ్చి ఇది తీసుకున్నాను. చాలా చాలా బాగుంది, చూడండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను. సో లుకింగ్ అయితే నాకు తెలిసి నా కూతురు ఈ డ్రెస్సులో ఈ క్రౌన్ పెట్టుకుంటే నిజంగానే ప్రిన్సెస్లా కనిపిస్తుంది అని అయితే నేను ఊహించుకున్నాను అనమాట. సో ఏ ఫాదర్ అండ్ మదర్కైనా తన కూతురు ప్రిన్సెస్సే కదా. అండ్ తర్వాత నెక్కి వచ్చేసి ఈ చైన్ అయితే తీసుకున్నాను. మనకి ఆ డ్రెస్ కలర్ అయితే అసలు దొరకడం లేదనమాట. సో మనకి డ్రెస్లో అయితే అండ్ నెక్ దగ్గర అండ్ బెల్ట్ దగ్గర వైట్లోనే ఉంది కాబట్టి నేను ఇంకా మిగతా అన్ని వైట్లోనే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి అనమాట. సో క్రౌన్ వచ్చేసి 100 రూపీస్ పడింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా 100 రూపీస్ పడింది అనమాట. ఇయర్ రింగ్స్ అండ్ చైన్. ఇప్పుడు ఇవి వచ్చేసి హెయిర్ స్టైల్స్ మోడల్ ఎప్పుడైనా వేయడానికి బాగుంటుంది అనేసి అదొకటి తీసుకున్నాను. అండ్ నెయిల్ పాలిష్ అయితే 2 తీసుకున్నాను. డ్రెస్ మ్యాచింగ్ ఒకటి బ్లాక్ కలర్ అండ్ కోన్ అనమాట. నా కూతురు ఫెస్టివల్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా గోరింటాకు అస్సలు మర్చిపోదు అనమాట, చాలా ఇష్టపడుతుంది. సో సింపుల్గా బ్రేస్లెట్ అయితే ఇలా వైట్లోనే తీసుకున్నాను. వీటిని ముత్యాల పూసలు అంటారు కదా. సో ఆ పూసలు అయితే తీసుకున్నాను సింపుల్గా బ్రేస్లెట్ టైప్లోనే అండ్ స్టిక్కర్స్ అనమాట. సో ఇవి తీసుకున్న తర్వాతకి ఇంకా మెయిన్ బర్త్డేకి ఏం కావాలి, మనకి బెలూన్స్ డెకరేషన్ కావాలి కదా. సో అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సో కరెక్ట్ టైంకి అయితే రావడం లేదు. సో బయట అయితే తీసుకున్నాము. ఇవన్నీ యాక్చువల్లీ తీసుకుంది మా తమ్ముడు ఫ్రెండ్స్, అంటే తనతో నేను వెళ్ళాను. సో వాడు నా మేనకోడలికి నేను తీసుకుంటా అక్క, నాదే ఖర్చు అనేసి అన్నాడు అనమాట. అందుకోసం ఇంకా తమ్ముడితో నేను వెళ్ళి నాకు నచ్చినవి అయితే తీసుకున్నాను. సో ఇది తీసుకునే టైంలో అయితే నేను లేను, వాడే తీసుకొని వచ్చాడనమాట. సో ఇదైతే ఒక స్టార్ది అనమాట, సిల్వర్ స్టార్. ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా వైట్ కలర్, అది ఆ స్టార్ బెలూన్స్ ఊదడానికి అనమాట. సో హ్యాపీ బర్త్డే బ్యానర్. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా అయితే తీసుకున్నాము. అండ్ హెవీగా అయితే ఏం వద్దులే అని అయితే అనుకున్నాము. యాక్చువల్లీ ఈ విధంగా సింపుల్గా అయితే తీసుకున్నాం అనమాట. ఇంకొకటి ఇవి చేస్తుండేసరికి నేను ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను, సింపుల్గా ఉండాలి ఒకటి అనేసి. అదైతే వచ్చేసింది అనమాట. ఇవి చేస్తుంటేనే ఆ డ్రెస్ అతనైతే డెలివరీ అతను వచ్చాడు. సో అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో ఇదైతే మనకి ఇంకా ఓకే పర్లేదు, రీజనబుల్ ప్రైజే, మీషోలోనే వచ్చిందనమాట. సో 350 రూపీస్కి అయితే వచ్చింది మనకి. మామూలుగా డే మొత్తం క్యారీ చేయాలి కదా. సో అది కేక్ కటింగ్కి ఆ డ్రెస్ అయితే
ఇంకా డే మొత్తం టెంపుల్కి వెళ్ళడానికి నార్మల్గా తను డే మొత్తం క్యారీ చేయడానికి ఒక డ్రెస్ ఉంటే బాగుంటుంది అనేసి నేను ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. సో వీటిలో ఏది నచ్చింది మీకు అనేది అయితే కామెంట్ చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో జాకెట్ అయితే ఈ విధంగా వచ్చింది, ఎల్లో కలర్ వచ్చేసింది అనమాట. ఇలా టీషర్ట్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్ట్రెచబుల్ వచ్చేసినాయి అనమాట, ఎలాస్టిక్. పైన అయితే జాకెట్ ఇలా జీన్స్ క్లాత్ టైప్లో వచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ టైప్లో తీసుకోవాలని. అండ్ ప్యాంట్ వచ్చేసి కింద చూడండి డిజైన్ భలే ఉంది కదా. సో ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట, ఎలాస్టిక్ వచ్చింది. సో ఈ డ్రెస్ కోడ్ కావాలంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా ఇస్తాను. ఇంకా డ్రెస్ పూర్తిగా కూడా వేసి చూపిస్తాను చూడండి, అంటే నార్మల్గా పట్టి చూపిస్తాను. సో ఏ విధంగా ఉంటుంది ఏంటి మీకు ఒక అవగాహన కోసం. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ నా పాప బర్త్డే రోజైతే వేస్తాను. సో ఇంతకు చెప్పలేదు కదా, 30వ తారీఖు ఏప్రిల్న తన బర్త్డే. అందరు విష్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.